ఫోర్త్ ఎస్టేట్ గా మీడియాను పరిగణించేది ప్రజల సమస్యను హైలైట్ చేస్తుందని ఆ పని చేసినందుకు బిగ్ టీవీకి లీగల్ నోటీసులు పంపించారు ఝాన్సీ రెడ్డి. బిగ్ టీవీ నిజాలు చెప్తుంటే తట్టుకోలేకపోయారు ఆమె. లీగల్ నోటీసులతో బిగ్ టీవీని బెదిరించాలని చూస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కొలన్పల్లి గుట్ట అక్రమ మైనింగ్ జరుగుతోంది. 4 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ బిగ్ టీవీ కథనాలు ప్రచారం చేసింది. ఇక కొలన్పల్లిలో ఎన్నికల తర్వాత మైనింగ్ మొదలవడాన్ని అందులో గుర్తు చేసింది. తమ బాధను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పట్టించుకోవటం లేదంటూ కూడా స్థానికులు బిగ్ టీవీ దృష్టికి తీసుకొచ్చారు. అదే విషయాన్ని బిగ్ టీవీ ప్రసారం చేసింది. ఝాన్సీ రెడ్డి తీరుపై ప్రజలు ప్రజాస్వామ్యవాదులు నవ్వుకుంటున్నారు. జనం సమస్యను వెలుగులోకి తెస్తే లీగల్ నోటీసులు పంపిస్తారా అని ముక్కున వేలేసుకుంటున్నారు. పాలకుర్తిలో భూదందా అంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను ప్రసారం చేసినందుకు కూడా బిగ్ టీవీకి ఝాన్సీ రెడ్డి నోటీసులు పంపారు. బీఆర్ఎస్ నేతల ఆరోపణలు తప్పంటూ బిగ్ టీవీ కథనం ప్రసారం చేసింది. ఇక భూదందా విషయంలో తహసీల్దార్ చెప్పిన విషయాన్ని కూడా టెలికాస్ట్ చేసింది. పాజిటివ్ న్యూస్ ను కూడా లీగల్ నోటీసులు పంపించడం ఝాన్సీ రెడ్డికే చెల్లింది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ వేణు, మనం చూస్తున్నాం బిగ్ టీవీకి ఝాన్సీ రెడ్డి లీగల్ నోటీసులు పంపించడం మనం చూస్తున్నాం. లీగల్ నోటీసులు ఎటువంటి అంశాలను పేర్కొన్నారు? డీటెయిల్స్ ఏంటి వేణు? రత్న, ప్రధానంగా బిగ్ టీవీ కూడా మొదలైనప్పటి నుంచి ఎప్పుడైతే ప్రజల కోసమే పనిచేస్తూ ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కథనాలు ప్రసారం చేస్తున్న బిగ్ టీవీలో ప్రధానంగా 3 అంశాలను పేర్కొంటూ ఈ రోజున ఝాన్సీ రెడ్డి తనకు ఆపాదించుకొని అవన్నీ కూడా తప్పుడు సమాచారం, తనను కించపట్టే విధంగా చేశారంటూ కూడా ఒక లీగల్ నోటీస్ సర్వ్ చేసిందని, ఇందులో ప్రధానంగా 3 అంశాలను 3 వార్తలను ఆమె పేర్కొంది. అందులో కొలన్పల్లి గుట్టపై రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా అనేటువంటి అంశంలో ఆ వార్తా కథనం లోపల పూర్తిగా తన ఎమ్మెల్యేను, తనను, అధికారులను అక్కడ బాధ్యులను చేస్తూ ఆ యొక్క మైనింగ్ మాఫియాకు సహకరిస్తున్నటువంటి అంశాన్ని మీరు పేర్కొన్నారంటూ కూడా ఆమె ఒక ఐటమ్ను ఆమె చెప్పడం జరిగింది. దాంతో పాటుగా కాంగ్రెస్ లీడర్స్ కౌంటర్ ఆన్ బీఆర్ఎస్ లీడర్స్ ఆన్ ల్యాండ్ గ్రాబింగ్ అలిగేషన్స్ అని చెప్పి కూడా ఒక ఐటమ్కు తాను ఆపాదించుకొని నాకు ఇది అంతా కూడా నా యొక్క ప్రతిష్టకు బంకలించే విధంగా ఉందంటూ కూడా 2వ ఐటమ్. ఇంకా 3వ ఐటమ్కి వస్తే బిగ్ షాక్ టు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 1 year రిపోర్ట్ అంటూ కూడా ఈ మూడు న్యూస్ ఐటమ్స్ మీరు ఎయిర్ చేసినటువంటి ఈ అంశాలు కూడా పూర్తిగా తనకు, తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఉన్నాయి. ఇదంతా ఒక క్రిమినల్ కాన్స్పిరసీ అంటూ కూడా కొన్ని బిఎన్ఎస్ సెక్షన్లను కూడా మెన్షన్ చేస్తూ ఈ లీగల్ నోటీస్ లోపల పేర్కొంది. వాస్తవానికి ఈ 3 కథనాలు కూడా బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాల లోపల మైనింగ్ మాఫియా ఫస్ట్ మొదటికి వస్తే కొలన్పల్లికి సంబంధించి రాయపర్తి మండలంలో మైనింగ్ మాఫియా అనేటువంటి అంశాన్ని ప్రధానంగా 10 నిమిషాల పైగా ఐటమ్ మనం ఎయిర్ చేశాము. దాని లోపల కొలన్పల్లి, జయరాం తండా, చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 4 తండాలు, 20,000 మంది ప్రజలున్నటువంటి పెద్దగుట్టకు సంబంధించి అక్కడ మైనింగ్ మాఫియా జరుగుతుంది. గతం లోపల జరిగినప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి ఉన్నప్పుడు తన దగ్గరకు ఆ గ్రామ ప్రజలు వెళ్తే అది ఆగింది. ఎన్నికల తర్వాత తిరిగి మొదలైందంటూ కూడా స్థానికులు కంప్లైంట్ చేయడంతో కూడా స్థానికుల వర్షన మాత్రమే బిగ్ టీవీ వినిపించింది. అది బంద్ కావాలి, అది బంద్ అయితేనే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందంటూ కూడా ఆ అంశాన్ని కథనాన్ని మనం ప్రసారం చేసింది. ఇక 2వ కథనానికి వస్తే ఇందులో యశస్విని రెడ్డిపై ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలే అక్రమ ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడుతున్న వ్యక్తులకు సహకరిస్తూ కిడ్నాప్లకు పాల్పడారనేటువంటి వచ్చే విధంగా కాంగ్రెస్ లీడర్స్ కౌంటర్ ఆన్ బీఆర్ఎస్ లీడర్స్ అంటూ కూడా ఒక ఐటమ్ ప్రసారం. అయితే వాస్తవానికి ఈ యొక్క వార్తా కథనం అనేది పూర్తిగా బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ అలిగేషన్స్, ఝాన్సీ రెడ్డి పిఏలపై ఝాన్సీ రెడ్డి తన ప్రమేయం ఉందంటూ కూడా కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ నేతలు ఒక ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళపై తీవ్ర ఆరోపణలు చేశారు. సో దాన్ని ఖండిస్తూ తిరిగి కాంగ్రెస్ నేతలు అందులో బీఆర్ఎస్ నేతలే కావాలని గేమ్ ఆడుతున్నారు, అసలు కాంగ్రెస్ నేతలకు ఆ ల్యాండ్ గ్రాబింగ్ అలిగేషన్స్ సంబంధం లేదంటూ ప్రెస్ మీట్ పెడితే అదే అంశాన్ని కూడా కోట్ చేస్తూ బిగ్ టీవీ కథనం ప్రసారం చేస్తే వాస్తవానికి ఇది ఝాన్సీ రెడ్డి అనుకున్నట్లుగా తనకు వ్యతిరేకం కాదు. ఝాన్సీ రెడ్డికి అక్కడ ఉన్న ఎమ్మెల్యేకు, కాంగ్రెస్ నేతలకు పాజిటివ్గా ఉన్నటువంటి అంశాన్ని బిగ్ టీవీ ప్రసారం చేస్తుంది. కానీ ఆ ఝాన్సీ రెడ్డి దీన్ని కూడా తప్పుగా అన్వయించుకొని దీంతో కూడా తన ప్రతిష్టకు భంగం కలిగిందంటూ కూడా ఆమె లీగల్ నోటీసులో పేర్కొనడం కొంత హాస్యాస్పదం అని చెప్పుకోవచ్చు. మరొక వార్త అంశంకి వస్తే బిగ్ షాక్ టు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆన్ ఇన్ 1 year రిపోర్ట్ అంటూ కూడా ఆకాశ్ రామన్న కథనానికి సంబంధించి ఇందులోపల పూర్తిగా తన మాటే శాసనము, తానే షాడో ఎమ్మెల్యేగా ఉంటున్నానంటూ మీ వార్తలో పేర్కొన్నారు. అది పూర్తిగా నన్ను డిఫేమ్ చేసిందంటూ కూడా ఆమె పేర్కొంది. కానీ ఈ వార్త పూర్తిగా సారాంశం ఆమె చూస్తే
అసలు ఆమెకు నిజానిజాలకు అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది, గత దాదాపు ఎన్నికల ముందు 3 నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 2023 నుంచి కూడా పూర్తిగా మనం వార్తలు ప్రసారం చేసేదంతా కూడా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు వచ్చినా కూడా ప్రజల నుంచి ఎటువంటి వచ్చున్నాయి, అక్కడ సమస్యలు ఏం చెప్తున్నారు, వాళ్ళ లోపల ఎలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి ప్రభుత్వంపై, అక్కడ ఉండే అధికారులపై, రాజకీయ నేతలపై అనే అంశాన్నే ప్రధానంగా దాదాపు మనం ప్రసారం చేస్తూ వచ్చాం. కానీ అప్పుడు లేనటువంటి అభ్యంతరం ప్రస్తుతం ఈ రోజున ఝాన్సీ రెడ్డి లేవనెత్తడం వెనుక మాత్రం పూర్తిగా తనను తప్పుదోవ పట్టిస్తున్నారా, లేక తానే తప్పుగా అన్వయించుకొని ఈ లీగల్ నోటీసులు ఇచ్చే వరకు వెళ్ళినటువంటి మనం గమనించవచ్చు. అయితే ఈ లీగల్ నోటీసులో పేర్కొన్న ఏ అంశం కూడా పూర్తిగా అన్ని కూడా శుద్ధ తప్పులు. సో ఇవన్నీ మళ్ళీ ఒకసారి వార్తా కథనాలు తిరిగి ఆమె చూస్తే అసలు అందులో మనం చెప్పింది ప్రజా సమస్యలు, ప్రజలు చెప్పిన వర్షను మాత్రమే మన ప్రజల ముందు ఉంచుతున్నాం. కానీ దీనిలో తనకు తెలియకుండానే, తనకు చెప్పకుండానే తన నుంచి ఎటువంటి సమాచారం తీసుకునే వార్తలు ప్రసారం చేసిన మెన్షన్స్. కానీ బిగ్ టీవీ ప్రసారం చేసేటువంటి ఏ కథనమైనా కూడా వ్యక్తులకు సంబంధించి వ్యక్తుల ప్రయోజనం కోసం పనిచేయదు. ప్రజలకు సంబంధించి సమస్యలు ఉంటే ప్రజల వర్షన్ను ప్రభుత్వం వినాలి, పద్ధతులు మార్చుకోవాలి, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని మాత్రమే సూచనలు చేస్తున్నాం. సో ఇదంతా సహించలేకనే, దీన్ని జీర్ణించుకోలేకనే ఈ రోజున ఝాన్సీ రెడ్డి లీగల్ నోటీసులు ఇచ్చే వరకు కూడా వెళ్ళిందని కూడా చెప్పొచ్చు. ఇక దీనిలో పూర్తిగా తను మెన్షన్ చేసినట్టుగా స్కాండలస్, అన్ట్రూత్ఫుల్, అన్ఫౌండెడ్, పర్సెట్ డిఫెమేటరీ, డెరగేటరీ న్యూస్ ఐటమ్స్ అన్నిటినీ కూడా ఇవన్నీ కూడా తనకు తానుగా అన్వయించుకొని తనకి ఇవన్నీ కూడా డిఫేమ్ చేస్తున్నాయంటూ కూడా మెన్షన్ చేస్తూ తనపైన క్రిమినల్ కాన్స్పిరసీ చేస్తున్నారు బిగ్ టీవీ అంటూ కూడా ఆమె చెప్పడం కూడా చాలా నవ్వొచ్చే అంశం. ఎందుకంటే తను ఒక ప్రభుత్వ ఉద్యోగి కాదు, తను ఒక ప్రజాప్రతినిధి కాదు. అయినప్పటికీ కూడా తాను ఈ వార్తా అంశాలన్నీ కూడా తనకు ఎందుకు ఆపాదించుకున్నది కూడా ఇక్కడ ఒక ప్రశ్న. ఎందుకంటే తాను ఎవరైనా వెనుక ఉండి నడిపిస్తున్నారా, తానే బిగ్ టీవీని ఇలా ప్రశ్నించి లీగల్ నోటీస్ పంపిస్తే తన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అంశాలు, సమస్యలు, ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు మరోసారి ప్రసారం చేయరని భావిస్తున్నారేమో అనుకోవచ్చు. కానీ బిగ్ టీవీ ఎప్పుడు కూడా తప్పుడు ప్రసారాలు చేయదు, ప్రజలకు సంబంధించిన సమస్యలే బయటపెడుతుంది. సో ఈ 3 అంశాలు ప్రధానంగా ఈ 3 అంశాలను కోట్ చేస్తూ ఈరోజు లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మరొకసారి ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అందులో నిజంగా ఝాన్సీ రెడ్డిని మనం స్కాండలస్ గా మనం మెన్షన్ చేశామా, లేకపోతే ప్రజలు చెప్తున్న వర్షన్ వినిపించామా, అక్కడి ప్రజలు తెలుసుకోవాలి. సో దీనిపై అన్కండిషనల్ అపాలజీ చెప్పాలి, రిజైన్ ఇవ్వాలంటూ కూడా మరొక 4th పారాలో తను మెన్షన్ చేసింది. కానీ రిజైన్ ఇవ్వాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వార్తా కథనాలు ప్రసారమైనప్పుడు నిజంగా అవి తనను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నా, అవి అబద్ధాలై ఉన్నా, ఒకవేళ తాను పిలుచుకొని మరి తనకి రిజైనర్కు సంబంధించి తానే ఒక రిక్వెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అవన్నీ ఏవి లేకుండా 4 నెలల సమయం తర్వాత ఈ రోజు లీగల్ నోటీస్ ఇస్తూ బిగ్ టీవీని నోరు మూయిద్దామనే ప్రయత్నం చేయడం కూడా సరే, ఆమె ప్రయత్నంలో తను బిగ్ టీవీ నోరు మూయిస్తుందనే ఒక ఆశలో ఆమె ఉండొచ్చు. కానీ బహుశా ఆమె అనుకున్నట్టుగా నియోజకవర్గానికి సంబంధించి వాస్తవానికి ఉన్నటువంటి అక్కడ ప్రజలు చెప్పేటువంటి అభిప్రాయాలు కనుక వెల్లడిస్తే పూర్తి స్థాయి లోపల ఆమె వ్యక్తిగతంగా ఆమెకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా మనకు మీడియా ఎథిక్స్ ను దృష్టిలో ఉంచుకుని అవన్నీ కూడా పక్కన పెట్టి ప్రజలకు సంబంధించి కొన్ని అంశాలు మాత్రమే ఇప్పటి వరకు బిగ్ టీవీ ప్రసారం చేస్తూ ఇందులో అపాలజీ చెప్పినటువంటి కోరినటువంటి ఝాన్సీ రెడ్డికి బిగ్ టీవీ వేదిక మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ వార్తా కథనాన్ని మరొకసారి ఆమె సునిశ్చితంగా పరిశీలించాలి. సో దీనిలో తనకు స్కాండలస్ గా తనకు పూర్తిగా డిఫేమేటరీగా ఏదనిపించిందో కూడా ఆమె ఒకసారి నిర్ణయం తీసుకోవాలని మరోసారి బిగ్ టీవీ కోరుతోంది. మొత్తానికి ఇక ప్రజా సమస్యలు అక్కడి నియోజకవర్గం సంబంధించినటువంటి సమస్యలు మరోసారి ప్రసారం చేయొద్దని ఒకవేళ భావిస్తే మాత్రము బిగ్ టీవీ తప్పనిసరిగా పాలకుర్తి సంబంధించిన ప్రజా సమస్యలు, అదేవిధంగా అక్కడ యువత పడుతున్న ఇబ్బందులపై కూడా మరోసారి దృష్టి సారిస్తుంది, ప్రభుత్వం దృష్టికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఇవన్నీ కూడా పూర్తిగా ఝాన్సీ రెడ్డి బిగ్ టీవీ టార్గెట్ చేసుకుంది. తనను టార్గెట్ చేశారంటూ పేర్కొంటూనే బిగ్ టీవీ టార్గెట్ చేస్తున్నట్టు కూడా బహుశా ఝాన్సీ రెడ్డి భావిస్తున్నారు. సో మొత్తానికి ఆ 3 అంశాలు ఏవైతే 3 ఏరు చేసినటువంటి అంశాలు, కథనాలు ఉన్నాయో వాటిని మరొకసారి ఆమె పరిశీలిస్తే అసలు అందులో ఏముంది, అసలు తనకు ఏం చెప్పదలుచుకున్నాము ప్రజలకు, అదే ప్రభుత్వానికి ఏం సూచనలు చేశాము బిగ్ టీవీ కథనాలని కూడా తెలుస్తూ మొత్తానికి దీనిపై మరోసారి ఈ కథనాలన్నీ చూసిన తర్వాత పాలకుర్తి ప్రజలు కానీ, పాలకుర్తి సంబంధించిన నాయకులు కానీ ఝాన్సీ రెడ్డికి ఏం చెప్తారో ఒకసారి చూద్దాం రత్న. రైట్, థ్యాంక్ యూ వేణు.